భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టెస్టుకు ముందు ఇరు జట్లు ముమ్మరంగా సాధన అయితే చేస్తున్నాయి. 3 మ్యాచ్లు ముగిసేసరికి 1-1తో సమానమైన నేపథ్యంలో 4వ మ్యాచ్లో గెలవాలని ఇరు జట్లు అయితే చాలా పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్లో ఆధిక్యం సంపాదించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఈ మ్యాచ్ అయితే మెల్బోర్న్ వేదికగా జరగనుంది. దీంతో ఇరు జట్లు కూడా ఇప్పటికే మెల్బోర్న్ చేరుకొని ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశాయి. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26న ఉదయం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది. అయితే మెల్బోర్న్ స్టేడియం గాను పేస్తో పాటు స్పిన్నర్లకు కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇందుకు గాను భారత్ విజట్లో 2 స్పిన్నర్లకు చోటు కల్పించినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగే బాక్సింగ్ డే టెస్ట్ కానీ టీమిండియా ముందు 4 సవాళ్లు అయితే గట్టిగా నిలబడుతున్నాయి. ఆ 4 సవాళ్లను తట్టుకుంటేనే టీమిండియా అయితే మాత్రం ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి సిరీస్లో ఆధిక్యం దిశగా వెళ్తుంది. అయితే ఈ సిరీస్లో ముందుగా చెప్పుకోవాల్సింది రోహిత్ తడబాటు. ఈ సిరీస్లో మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా జరిగితే దాంట్లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ని శుభారంభం చేసింది. అయితే ఆ తర్వాత టెస్ట్ గాను జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించాడు. తన కొడుకు పుట్టిన సందర్భంగా తొలి టెస్టులో పాల్గొనలేకపోయిన రోహిత్ శర్మ ఆ తర్వాత 2వ టెస్టులో పేలవంగా ఆడి మొత్తం 3 ఇన్నింగ్స్లో కలిపి 6.33 సగటుతో కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. జట్టును ముందుండి నడిపించాల్సిన జట్టు సారథి ఇలాంటి అతి ప్రాధాన్యం ఉన్న టెస్ట్ సిరీస్లో వరుసగా విఫలమవడం జట్టు మానసిక స్థైర్యాన్ని కుంగదీస్తుందనటంలో సందేహం లేదు. ఇలా ఉంటే మరోపక్క ఆదివారం జరిగిన ప్రాక్టీస్కి రోహిత్ శర్మ గాయం కారణంగా దూరంగా ఉండటం వల్ల పలు సందేహాలు కూడా తావిస్తుంది. అయితే ఆదివారం ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ మోకాలి గాయమైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి తగిలిందని సమాచారం. దీంతో అతడు వెంటనే ఫిజియోలను రప్పించుకొని ప్రథమ చికిత్స అయితే తీసుకున్నాడు. ఐస్ ప్యాక్ను తెప్పించుకొని కాసేపు మర్దన చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత రోహిత్ శర్మ మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. 4వ టెస్ట్ ప్రారంభం ముందే మరో 3 రోజుల సమయం అయితే ఉంది. అప్పటికైతే రోహిత్ శర్మ గాయంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ గాయం అప్పట్లాగా మానిపోతే జట్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ రోహిత్ అందుబాటులో లేకపోతే మాత్రం ధ్రువ్ జురేల్ కానీ వాషింగ్టన్ సుందర్లో ఒకరైతే బ్యాట్ రావచ్చు. ఇక 2వ సమస్య చాలకి అశ్విన్ రిటైర్మెంట్. అడిలైడ్ లో జరిగిన డే అండ్ నైట్ టెస్ట్ లో 2వ టెస్ట్ లో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆశించిన రీతిలో అయితే రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ 53 పరుగులిచ్చి కేవలం 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన 3వ టెస్ట్ లో స్థానం కూడా లభించలేదు. అతని స్థానంలో వచ్చిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో రాణించి 77 పరుగులు సాధించి భారత్కి ఓటమిని తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. తన వ్యూహాత్మకమైన బౌలింగ్తో భారత్కి ఎన్నెన్నో ఘన విజయాలు సమకూర్చిన ఘనత సాధించిన 38 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 106 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక చెందిన మొత్తై మురళీధరన్ 800 వికెట్లు, ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాన్ 708 వికెట్లు, అనిల్ కుంబ్లే 619 వికెట్లతో వీళ్ళకంటే ముందున్నారు. ఇక ప్రపంచంలో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ ఘన సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్ ప్రకటించిన జట్టులోని ఇతర ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ప్రధానంగా జట్టులో సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న తరుణంలో అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం పలు ప్రశ్నలకు తావిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక తర్వాత బుమ్రా. అయితే భారత్ ఆస్ట్రేలియాల వంటి అత్యంత ప్రాధాన్యం ఉన్న సిరీస్ల్లో భారత్ బౌలింగ్కి జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మొత్తం భారం మోయటం బాధాకరంగా ఉంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో జట్టుకి సారథ్యం వహించిన జస్ప్రీత్ బుమ్రా మొత్తం 8 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఒంటి చేత్తో గెలిపించేశాడు. అయితే బుమ్రాకి తన సహచార బౌలర్ల నుంచి సరైన సహకారం అయితే లభించడం లేదు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆశించిన స్థాయిలో అయితే లేదు. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ లేని లోటు భారత్ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియా జట్టులో పేస్ బౌలర్లు అందరూ రాణిస్తుండటం ఆ జట్టుకు సమతుల్యాన్ని ఇవ్వటమే గాక భారత్పై ఆధిక్యాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర వహిస్తోంది. ఇక 4వ పాయింట్, భారత్కి ట్రావిస్ హెడ్ తలనొప్పిగా మారిపోయాడు. భారత్ గడ్డపై జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో కీ రోల్ ప్లే చేసిన ఆ జట్టులోని ఎడమ చేతి బాటం బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రస్తుత సిరీస్లోనూ భారత్కు ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో విఫలమైన తరువాత విజృంభించి 2-3 టెస్టుల్లో వరుసగా సెంచరీలు సాధించి తమ జట్టుకి బ్యాటింగ్ వెన్నుముగ్గా నిలిచాడు. అయితే భారత్ ఈ సిరీస్లో మిగిలిన 2 టెస్టుల్లో రాణించి ఈ సిరీస్ విజయం సాధించాలంటే ట్రావిస్ హెడ్ పరుగుల ప్రవాహానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీగా వ్యూహాన్ని అయితే రచించాల్సి ఉంటుంది. ప్రధానంగా ట్రావిస్ హెడ్ని నిలవరించగలిగితేనే ఈ సిరీస్లో భారత్కు విజయం దక్కే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. అయితే మీరు ఎలాంటి లోపాలు టీమిండియాలో కనిపిస్తున్నాయి అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.